హై వ్యూస్. కలకత్తా డాక్టర్ హత్య కేసుకు సంబంధించి మన కావ్యాస్ మీడియాలో 2 వీడియోస్ ఇచ్చున్నాం. బట్ నా క్యాటలిస్ట్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కావ్యాస్ మీడియాలో ఏం చేస్తున్నానంటే అప్డేట్స్ అన్ని కలగలిపి ఒక వీడియో ఇస్తున్నాను. నా క్యాటలిస్ట్ ఛానల్లో వచ్చేసి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నా. సో అటువంటప్పుడు కావ్యాస్ మీడియాలో ఇచ్చి ఈ ఒక్క వీడియో మీకు ఆల్మోస్ట్ చాలా విషయాలు చెప్పేది. కాబట్టి దీన్ని మిస్ చేయకండి అండ్ మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేయకుండా ఉండకండి, ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. సో పాయింట్కి వస్తున్నాను. ఈరోజు మరణించినటువంటి ఘోరంగా చంపబడినటువంటి ఆ డాక్టర్ ఉన్నారు పాపం, ఆమె ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ కూడా డాక్టర్లో కొన్ని నిజాలు దాస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగింది 9వ తారీఖున. ఈరోజు ఎంత అండి? 19వ తారీఖు. అంటే 10 రోజులు కంప్లీట్ అయింది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించి దాచిన నిజాలు ఏంటి, ఇంకా చెప్పాల్సిన నిజాలు ఏంటి అంటే స్పెర్మ్ ఉన్నమాట నిజం. అయితే అది క్వాంటిటీ ఎంత అన్నది చెప్పాల, రివీల్ చేయాలి. బయటకు 150 ml 150 grams అని వచ్చింది, అది అబద్ధం అంటున్నా. సరే, ఈ స్పెర్మ్ సెల్స్ అసలు ఎవరివి, అది ఇంకా ఫైనలైజ్ చేయలేదట. అండ్ శరీరంలో ఎముకలు ఇరిగాయని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎముకలేం విరగల. ఎలా చనిపోయింది? గొంతు గట్టిగా పిసికారు, అప్పుడు ఊపిరాడక చనిపోయింది. ఆ మూమెంట్లో లంగ్స్లో ఈ బ్లడ్ అనేది క్లాట్ అయింది, దాంతో రిమైనింగ్ చోట కూడా బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఆక్సిజన్ అందక బాడీకి అని చెప్పేసి. సరే, ఈమెని ఎంతమంది బలాత్కారం చేస్తారు ఏంటి అదన్నా చెప్తారంటే అదే చెప్తున్నామండి. ఆ బాడీ మీద కొన్ని ఆనవాళ్ళు దొరుకున్నాయి. ఆ శాంపిల్స్ని మేము DNA టెస్ట్ పంపాం, ఇంకా రాలేదు. ప్రజెంట్ అయితే ఆమెది హత్య, స్పెర్మ్ ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి రేప్ చేసి చంపారు. బాడీ మీద మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి 11 చోట్ల గాయాలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒకటికన్నా ఎక్కువ మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా కలిసి రేప్ చేశారా లేదా ఒకడైనా అన్నది ఆ DNA టెస్టులు చేస్తే తెలిసిదన్నారు. ఎప్పుడు తెలుస్తాయి, ఎప్పుడు వస్తాయి టైం పట్టేది. మెయిన్గా దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంట్రా బాబు అంటే ఆమె శరీరం మీదట వైట్గా తెల్లగాట జస్ట్ లైక్ స్పెర్మ్ టైప్ ఉండే ఒక పార్టికల్స్ అయితే దాన్ని ఏం చెప్పారు, కంటెంట్ అయితే దొరికిందట. అది స్పెర్మ్ అయితే కాదట, వీర్యం కాదట. తెల్లగా జిగటగా ఉండే ఒక పదార్థం అయితే ఒంటి మీద దొరికింది. ఏది? ఎక్కువ మొత్తంలో. దానినే స్పెర్మ్ అన్నట్టుగా 150 grams అన్నట్టుగా హడావుడి చేసేసారు. బట్ అది కాదండి, అది వేరేదండి అంటారు. ఆ వేరేదంటే ఏదంటే అది చెప్పట్ల. అంటే ఆమె నైట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది కదా, వచ్చిన్నారు కదా, అందులో మైనేజ్ తెలుసు కదా తినేది, ఏదైనా వెజ్ ఆర్ నాన్ వెజ్ సంబంధించి ఫ్రై ఐటమ్స్ కానీ ఏదైనా తింటున్నప్పుడు బార్బిక్యూ వైట్ కానీ తను గ్రిల్స్ టైప్గా తింటున్నప్పుడు ఈ మైనస్తో నంచుకొని తింటారు. సాస్ బదులు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఇది వాడుతున్నారు. సో ఆ మైనేజ్ ఆమె బాడీ మీద ఉందా? ఆ తెల్ల పదార్థం అదే? తెలియదండి. ఏందండి ఇది? 10 రోజులు అయిన తర్వాత ఇంకా ఎలానా అంటే గడువునా కూడా మమతా బెనర్జీ కేసును డైల్యూట్ చేయడం ప్రయత్నిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆ మాజీ ప్రిన్సిపాల్ వాడు ఉన్నాడే, ఆ రోజు ప్రిన్సిపాల్గా ఉన్నాడే సందీప్ ఘోష్, వాడు పరమ లుచ్చ నా కొడుకు. 2021లో వాడు ప్రిన్సిపాల్గా అపాయింట్ చేస్తున్నారు ఈ కాలేజీకి. అంతకుముందు కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజీకి సంబంధించి అసిస్టెంట్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ర్యాంక్ 16వ ర్యాంక్ వచ్చింది. 16వ ర్యాంక్ వచ్చినట్టు అసలు ఇక్కడ ఎలా అలర్ట్ చేస్తారు ప్రిన్సిపాల్గా? ఎందుకురా అంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ కమ్ ఎమ్మెల్యే వీడికి బాగా క్లోజు. ఈ నార్త్ బెంగాల్ అంటే ఉత్తర పశ్చిమ బెంగాల్ ఉంది కదా, ఆ ఏరియా ఉన్నటువంటి ఒక మాఫియా మొత్తం కూడా ఈ సందీప్ ఘోష్ గారి బ్యాచ్ అంట. వీళ్ళంతా కలిపి వీడికి ఇక్కడ ఇప్పించారు. ఇక 2021లో వీడిని ఇప్పుడు ఇచ్చున్నారు కదా, ఇక అప్పటి నుంచి వీడి అరాచకాలు మామూలు కాదంట. ఈవెన్ డిస్పోజబుల్ ఐటమ్స్ అంటే చూశారు, బయో వేస్టేజ్ ఉండి చూశారు, వాటిని కూడా మరలా కొత్తమైనట్టుగా బయట సప్లై చేసేవాడట. అండ్ కొన్ని బాడీలని ఆసుపత్రికి వచ్చేసి చనిపోయిన వారికి సంబంధించి మెడికల్ కాలేజీకి అప్పచెప్తారు. ఏమని? సమాజ సేవ కోసం ఇస్తున్నాము, సేవ పరీక్షకు వాడుకోండి అని చెప్పేసి. వాటిని ఈ కాలేజీలో వాడకుండా వేరే కాలేజీలో పంపించేసేవాడు. అది మళ్ళీ ఈ చనిపోయిన బాడీకి సంబంధించిన బంధువులకి ఎవరికి చెప్పేవాడు కాదు. ఆసుపత్రికి సంబంధించి ఎక్కడ ఏ పని జరగాలన్నా మొత్తం వీడి ద్వారానే జరగాలి అండ్ మోడీకి కమిషన్ గట్టిగా అందాలి. అఖ్తర్ అలీ అని చెప్పేసి ఆసుపత్రిలో గతంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా చేస్తున్నాడు. అతను చెప్తున్నాడు కదా,
వీడు అసలు మనిషే కాదండి, అడుగడుగునా కూడా అవినీతి అండి వీడు అని చెప్తుంటే, గతంలో చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, వీడి వల్ల బాధలు పడ్డ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు వాడు అసలు మనిషేనా అండి అసలు. అరే ఇంటర్న్షిప్ చేశాక హౌస్ సర్జన్గా చేసిన తర్వాత క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నరకం చూపించాడు. అదేమంటే కాలేజ్ సంవత్సరం గెస్ట్ హౌస్లో వచ్చేసి యూన్ బడితో తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నరకం అండి. ఈవెన్ ట్రైనీస్ ఉన్నటువంటి వాళ్ళకి చాట్ వేస్తారు కదా, ఎవరు డ్యూటీ చాట్, వాడికి ఇష్టం లేని వాళ్ళు కనుక ఉన్నారంటే 36 గంటలు 48 గంటలు వేస్తాడు. మా వల్ల కావట్లేదంటే మరి అట్టయితే ఇంకెందుకు మీకు సర్టిఫికేట్ రాదని వేధించేవాడు. వీడు అరాచకాలు ఎట్లా ఉండేవంటే, వీడు అసలు ఇది మెడికల్ కాలేజ్ అనుకుంటున్నాడా లేదన్నప్పుడు ఏదైనా ఒక మాఫియాతో రన్ అవుతున్నట్టు ఏదైనా ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నాడా అన్నది కూడా మాకు అర్థమయ్యేది కదని అని అంటున్నారు. వీడిని ఆల్రెడీ సిబిఐ చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. ఏమని, ఒరే ఆ సంజయ్ కర్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, సంజయ్ అనేవాడు దొరికాడు కదా, అసలు కాలేజీలోకి ఎలా వచ్చాడు, వాడు ఆల్రెడీ గోల్డెన్ కేసులు ఉన్నాయి, మరి వాడిని అట్ట పోలీస్ అవుట్ పోస్ట్లో ఉంచారు, అండ్ వాడికి డాక్టర్ సన్నిహిత సంబంధాలు ఏంటి, అండ్ ఇష్యూ జరిగిన తర్వాత ఆత్మహత్య అని చెప్పేసి అమ్మాయి పేరెంట్స్ ఎవరు చెప్పారు, అండ్ ఆ అమ్మాయి పేరెంట్స్ని ఎప్పుడు అలౌ చేస్తున్నావు చూడటానికి, అండ్ నువ్వు ప్రిన్సిపాల్వే కదా, డాక్టర్వే కదా, కేసు అయినప్పుడు ఆ ప్రిన్సెస్ ఏదైతుందో అవన్నీ కూడా రక్షించాలి, జాగ్రత్త కాపాడని తెలియకుండా అడదటంగా అసలు ఎందుకు వదిలేసావు, అండ్ రెనోవేషన్ వర్క్ అసలు ఎందుకు మొదలెట్టావు, వాంటెడ్గా కేసును ఎందుకు డైల్యూట్ చేస్తున్నావు, అండ్ ఆ అమ్మాయిని గతంలో వేధించావు ఎందుకు వేధించావు, ఇవన్నీ అడుగుతూ ఉంటే వీడు తాత్సారం చేస్తూ ఉన్నాడు. ఇట్లా కాదని ఇంకా సిబిఐ వాళ్ళు ఏం చేశారు, హైకోర్టుకు వెళ్ళారు. లేడ్ వాయిస్ అనాలిసిస్, ఇది 2013లో ఒక మహిళ మీద అప్పుడు కూడా అత్యాచారం అప్పుడు కూడా రేప్ చేసి చంపేశారు. ఆ కేసులో అత్యంత కీలకమైనది ఇదే అనమాట, లేడ్ వాయిస్ అనాలిసిస్. ఇది చేసిన తర్వాతనే ఆ కేసులో మెయిన్ మలుపు తిరిగింది. ఇప్పుడు దాన్ని ఇక్కడ వాడబోతున్నారు. ఆల్రెడీ సిబిఐలు కోర్టుకి ఏమైనా అప్రోచ్ అయినారు, లై డిటెక్టర్ టెస్ట్, పాలిగ్రాఫ్, సైకో అనాలిసిస్, అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ లేయర్డ్ వాయిస్ అనాలిసిస్. ఈ టెస్ట్లన్నీ చేయించాలండి సంజయ్ రాయ్కి. ఎందుకంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో పొంతనుండడం లేదు. మొదట్లో వాడే చేశా అన్నాడు, చంపుకోండి ఉరిదిండి అన్నాడు, ఇప్పుడు వచ్చి వేరేలాగా చెప్తున్నాడు, అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వేరేలా ఉంది. సో మొత్తం తేడా కొడుతుందండి. వీడిని ప్రాపర్గా మేము విచారణిస్తే సైకాలజిస్ట్ చేస్తాం, సైకాలజిస్ట్ పక్కన పెట్టుకుంటాం, మొత్తం వీడియో ఫుటేజ్ ఉంటుంది అని మొత్తం కోర్టుకు చెప్పారు. దెన్ గో ఎహెడ్ అన్నారు. ఇక రేపు సుప్రీంకోర్టు నాకు తెలిసి దేశ చరిత్రలో మొదటిసారి ఇలా ఒక రేప్ చేసిన తర్వాత ఆ ఇష్యూని ఆల్రెడీ హైకోర్టు డీల్ చేసిన తర్వాత సిబిఐకి ఇమ్మని చెప్పిన తర్వాత కూడా సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుంది. అది కూడా చీఫ్ జస్టిస్తో ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం 3 జడ్జిలు ఉంటారు, వాళ్ళు టేకప్ చేశారు దీన్ని. అండ్ ఈ నెల 20 అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే టాప్ ప్రయారిటీ కింద ఈ కేసు విచారించబోతా ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక ఘోరమైనటువంటి ఒక మెడికల్ మాఫియా రన్ అవుతుంది, ఒక ఘోరమైన డ్రగ్స్ మాఫియా రన్ అవుతుంది, ఒక ఘోరమైనటువంటి అవినీతి మాఫియా రన్ అవుతుంది. అన్నింటినీ కూడా బొందబెట్టే విధంగా రేపు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. అండ్ ఈరోజు హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం సిబిఐ వాళ్ళు వాడికి పెట్టే ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ కానీ అండ్ సైకనాలిసిస్ టెస్ట్ కానీ ఈ లేయర్డ్ వాయిస్ అనాలిసిస్ దీని ప్రకారం కానీ పక్కాగా అన్నింటికి సంబంధించి కీలకమైనటువంటి సాక్ష్యం ఏదైతే అదే రేపు బయటపడిపోతే నాకైతే అనిపిస్తా ఉంది.